సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర మాసోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సురక్షక తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు శాఖ ఘనంగా నిర్వహించింది. స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు వివిధ కళాశాలల విద్యార్థులు, విద్యార్థినులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ పోలీసులు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ సైబర్ మోసాల నివారణలో ప్రజల అవగాహనే ప్రధాన ఆయుధమని అన్నారు. మీడియా సహకారంతో ఈ సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం యువత ఎక్కువగా సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వినియోగిస్తున్న నేపథ్యంలో నకిలీ లింకులు, ఏపీకే యాప్లు, ఫ్రాడ్ ఫోన్ కాల్స్, ఓటీపీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆధార్ నంబర్, ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ పంచుకోవద్దని, సోషల్ మీడియా ఖాతాలకు గట్టి భద్రతా సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పిండు. ఆ లింక్ ఆయన క్లిక్ చేసిండు, ఓటీపీ నెంబర్ 3 times చెప్పిండు. మొత్తం 70,000 రూపీస్ ఆయన లాస్ అయిపోయాడు. 70,000 ఫోన్ నెంబర్లు యాక్టివేట్ చేసి వీళ్ళే వాళ్ళ డబ్బులన్నీ కూడా వాళ్ళ డబ్బులతోనే, తల్లిదండ్రుల డబ్బులతోనే ఆన్లైన్ గేమ్స్ ఆడడం జరుగుతుంది. అట్లా ఈ మధ్య ఒక అతను 33 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం. ఎందుకంటే ఆ సైబర్ రకరకాల సిమ్ కార్డులు యూజ్ చేస్తూ వాటిని సిమ్ కార్డులు మారుస్తూ వాళ్ళు అన్నోన్ నెంబర్స్ తోటి కాల్, కాకపోతే లేట్ అవుతుంది. దానికి తోడు అప్పటికే ఇంకా చాలా నేరాలు జరిగితే ఈ సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఆ మెసేజ్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో చూపిస్తే ఎఫ్ఐఆర్ కడతారు. ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఏమైనా డబ్బులు హోల్డ్ లేకపోతే రేపు పొద్దున కొనుక్కుంటారు. డిగ్రీ అయిపోయిన రాదు, బీటెక్ అయిపోయిన రాదు. కానీ అంటే ఇదే సైబర్ ఫ్రాడ్. మన దగ్గర ఫోన్ ఉంది అని అంటే మనం ఎన్నో రకాలుగా సైబర్ ఫ్రాడ్కి గురవచ్చు. మారుతుంది. ఈ రోజు ఎట్లా మోసగిస్తున్నాడో రేపు అట్లా మోసగించట్లేదు. అంటే వాడంత రింగ్ అయ్యే కంటే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఒక పెద్ద సైబర్ అవేర్నెస్ గురించి ఒక ర్యాలీ కండక్ట్ అయింది. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు అరౌండ్ 500 to 600 స్టూడెంట్ పీపుల్ పార్టిసిపేట్ అయింది. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం సురక్షా కా తిరంగా ఆనరబుల్ డీజీపీ గారు అండ్ సైబర్ బ్యూరో సురక్షా కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ ఈ టైటిల్ కింద ఒక పెద్ద సైబర్ అవేర్నెస్ కోసం ఒక ప్రోగ్రామ్ లాంచ్ అయింది ఈరోజు. సో ఈరోజు హెడ్ క్వార్టర్లో ఈ సంబంధికి ర్యాలీ జరిగింది. రేపు నుంచి ప్రతి ఒక్క మండల్లో, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ ప్రోగ్రామ్కి సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తాను. సో ఈ ప్రోగ్రామ్కి ఉద్దేశం ఆల్రెడీ సైబర్ ప్రతి ఒక్క డేస్లో సైబర్ ఫ్రాడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ మళ్ళీ టైం ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. కానీ ఈ టైంలో ప్రతి ఒక్క ఊరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను రేపు నుంచి. సో మీ అందరు మీడియా మిత్రులు త్రూ మీ అందరు పబ్లిక్కి చెప్తాను, మీకు ఇంపార్టెంట్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్, మెయిన్లీ పాన్ కార్డ్ డీటెయిల్స్, యువర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, యువర్ బ్యాంక్ డీటెయిల్స్, యువర్ ఆల్ అదర్ డీటెయిల్స్ షేర్ చేయకండి. ప్రతి ఒక్క పర్సన్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో మెయిన్లీ అమ్మాయికి ఒక రిక్వెస్ట్, దిస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ ప్రైవేట్ చేయండి. బికాస్ పబ్లిక్ చేస్తే దిస్ దొంగతలు కొంచెం దిస్ ఇమేజ్ మార్ఫ్ చేస్తే ఈ గర్ల్స్కి బ్లాక్మెయిల్ చేస్తాను అండ్ డబ్బులు అడుగుతున్నాను. సో మీ ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రామ్
స్టార్ట్ అయింది. సో రేపు నుంచి ప్రతి ఒక్క మండల్లో కూడా సేమ్ ప్రోగ్రామ్ వీళ్ళు కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. Yeah.